వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వాళ్ళు 218వ వీడియో మీ ముందుంది. చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ 10 అప్డేట్స్ పొందండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే వేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి మన కంటెంట్ అనేది రీచ్ అవుతుంది. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ కూడా జాయిన్ కండి. ఇక ఈరోజు కనుక మనం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఇటీవల సెర్న్ యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్కు చెందిన సైంటిస్టుల శాస్త్రవేత్తలు ఏ లోహాన్ని బంగారంగా మార్చారు? ఒక లోహాన్ని బంగారంగా మార్చేటటువంటి ప్రయత్నం ఇప్పుడు కాదండి, చాలా వేల సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నం అనేది జరుగుతుంది. కానీ రీసెంట్గా సెర్న్కు చెందిన శాస్త్రవేత్తలు దీంట్లో పాక్షికంగా విజయం సాధించారు. ఎందుకంటే ఒక లోహాన్ని గోల్డ్గా మార్చినప్పుడు ఇది కాసేపు మాత్రమే బంగారంగా ఉండి తిరిగి తన పాత రూపాన్ని పొందింది. కానీ ఈ ప్రయత్నం భవిష్యత్తులో మరి సక్సెస్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రధానంగా వార్త కూడా మనకి అనేక పత్రికల్లో ప్రచురితమైంది. సో అందుకే కరెంట్ అఫైర్స్ తప్పకుండా చదవాలి. ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ లోహాన్ని రీసెంట్గా సెర్న్ శాస్త్రవేత్తలు బంగారంగా మార్చారు? ఆప్షన్ 1 లెడ్, ఆప్షన్ 2 క్రోమియం, ఆప్షన్ 3 సీజియం, ఆప్షన్ 4 కాపర్. రైట్ ఆప్షన్ అయితే మీరు గెట్ చేయండి. రైట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ లెడ్ అండి, సీసం అంటాం దీన్ని. దీని యొక్క రసాయనిక సంకేతం వచ్చేసి పీబీతో సూచిస్తామండి. సీసం యొక్క రసాయనిక సంకేతం అది కూడా గుర్తుంచుకోండి. బంగారందేమో ఏయుతో సూచిస్తాం, ఆరం. ఇక ఈ ప్రయోగం ఎట్లా జరిగిందంటే మనకి ఏం చేశారంటే ఇక్కడ సీసంని లార్జ్ హడ్రన్ కొలైడర్లో నిర్వహించిన ఒక ప్రయోగంలో సీసం అయాన్లను చాలా వేగంగా ఢీకొట్టడం ద్వారా సీసం అణుకేంద్రకాన్ని బంగారంగా మార్చడంలో సక్సెస్ అయ్యారు. దాంట్లో జరిగిన ప్రాసెస్ ఏం జరిగింది అంటే ఈ సీసంలో మనకు దీని యొక్క న్యూక్లియస్లో 82 ప్రోటాన్లు ఉంటాయి. సీసంలో బంగారం యొక్క న్యూక్లియస్లో మనకు 79 ప్రోటాన్స్ ఉంటాయి. ఇది గమనించండి. ఇక్కడ ఎప్పుడైతే సీసం అయాన్లు సుమారు కాంతి వేగంతో తిరుగుతున్నప్పుడు వాటి చుట్టూ శక్తివంతమైన విద్యుదయస్కాంత క్షేత్రాలు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో ఏం జరిగింది అంటే సీసం యొక్క న్యూక్లియస్ నుంచి 3 ప్రోటాన్లు విడిపోయి, అంటే అక్కడ 82 ఉంటే 3 విడిపోయి బయటకు వచ్చాయి. అప్పుడు ఏం జరిగింది, మనకు దాని యొక్క న్యూక్లియస్లో 79 ప్రోటాన్స్ మిగిలినాయి. అంటే 79 ప్రోటాన్స్ ఉన్నాయి అంటే అది గోల్డ్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో కాసేపు బంగారం అణుకేంద్రకంగా మారింది, కానీ కొద్ది క్షణాలకే అది తిరిగి సీసంగా మారింది. ఇక్కడ మనం దాన్ని కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయింది. అంటే ఆ బంగారాన్ని అలాగే ఉంచడంలో, ఆ 79 ప్రోటాన్స్ మెయింటైన్ చేయడంలో ప్రయోగం అనేది ఫెయిల్ అయింది. కానీ కొద్దిసేపు అది అంటే బంగారంగా ఉంది కాబట్టి భవిష్యత్తులో డెఫినెట్గా దీన్ని కనుక నియంత్రించగలిగితే, అది తిరిగి సీసంగా మారకుండా చేయగలిగితే ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక గోల్డ్ అనేది ఎలా తయారవుతుందన్నప్పుడు జనరల్గా నక్షత్రాలు పేలిపోవడం, అయస్కాంత జ్వాలల వంటి ఖగోళ ప్రక్రియలతో ఈ బంగారం అనేది పుట్టుకొస్తుంది. మన భూమిలో హైడ్రోథర్మల్ ప్రక్రియలతోనూ బంగారం ఏర్పడుతుంది. ఖనిజాలతో నిండిన వేడి ద్రవాలు రాళ్ల మధ్య మార్గాల్లో పేరుకుపోయి గట్టిపడి గోల్డ్గా మారడం అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా న్యాచురల్ జరిగేటటువంటి తయారీ. క్వశ్చన్ నెంబర్ 2, ఇటీవల తరచూ పశువులలో సంభవిస్తున్న లంపీ స్కిన్ డిసీజ్కి ఏ కంపెనీ మొట్టమొదటి వ్యాక్సిన్ని రూపొందించింది? ఇండియాలో మరి ఈ డిసీజ్ స్ప్రెడ్ అవుతుందండి. పశువులలో చాలా పశువులు చనిపోయాయి, పాల దిగుబడి తగ్గిపోయింది. కాబట్టి దీనికైతే రీసెంట్గా ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చింది భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెబ్. ఇది గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది రీసెంట్గా మనకు 2025 మే 14న దీనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ వ్యాక్సిన్ ఆవిష్కరించడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఫస్ట్ వ్యాక్సిన్ లంపీ స్కిన్కి. ఇక లంపీ స్కిన్ వ్యాధి పశువులలో 2019లో మన దేశంలో ప్రవేశించింది. ఈ వ్యాధి సోకిన ఆవులు, పశువుల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, చర్మంపై గడ్డలు ఏర్పడుతున్నాయి. దీన్నే ముద్ద చర్మ వ్యాధి అంటున్నారు. దోమలు, పురుగులు వాటిని కుట్టినప్పుడు తీవ్రంగా రక్తస్రావం అవుతుంది, పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది లంపీ స్కిన్ డిసీజ్ గురించి. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలో ప్రస్తుతం ఏ ప్రాచీన నదికి పుష్కరాలు జరుగుతున్నాయి? ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా ఇచ్చాను, ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి మళ్ళీ ప్రశ్న తీసుకున్నాను.
సరస్వతి నదికి, ముఖ్యంగా ఋగ్వేదంలో కూడా ప్రస్తావించబడిన సరస్వతి నదికి 2025 మే 15 నుండి 26 వరకు పుష్కరాలు జరుగుతున్నాయి. సరస్వతి నది మనకు శివాలిక్ పర్వత శ్రేణుల్లో ఉన్న ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలోని మనా అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఇట్లాంటప్పుడు క్వశ్చన్ వస్తుందండి, ఎందుకంటే ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చిన రివర్ కాబట్టి డెఫినెట్గా దాని యొక్క ఒరిజిన్ ప్లేస్ ఏదనేది అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పర్టికులర్ ప్లేస్ ఇచ్చాను ఇక్కడ. అక్కడ నుంచి అది అలకానందలో కలిసి పశ్చిమాన సింధు నది, తూర్పున గంగా నదుల మధ్య ప్రవహించేది. అయితే వేల సంవత్సరాల కిందటి భౌగోళిక మార్పుల కారణంగా అది అదృశ్యమైందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాగలో మనకు గంగా యమునలతో పాటు అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. తెలంగాణలోని మీకు కాళేశ్వరం క్షేత్రంలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని స్థల పురాణం పేర్కొంటుంది. అందుకే మీకు కాళేశ్వరంలో కూడా ఈ సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతున్నాయి. ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని టైగర్ స్టేట్ అని వ్యవహరిస్తారు? ఇక్కడ మీ ముందు 4 ఆప్షన్స్ ఉన్నాయి. కర్ణాటక, ఉత్తరాఖండ్, అస్సాం, మధ్యప్రదేశ్. టైగర్ స్టేట్ అని ఏ రాష్ట్రాన్ని పేర్కొంటారు? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ అండి. ఇక్కడ 2025 మార్చి నాటికి మనకు మధ్యప్రదేశ్లో 9 టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేయబడినాయి. ఏ రాష్ట్రంలో కూడా మీకు 9 టైగర్ రిజర్వ్స్ లేవండి. రీసెంట్గా మనకు మాధవ్ నేషనల్ పార్క్ను మధ్యప్రదేశ్లో 58వ టైగర్ రిజర్వ్గా గుర్తించడం అనేది కూడా జరిగింది. 58 అంటే ఇండియా వైడ్గా 58 ఉన్నాయి, అందులో 9 మీకు మధ్యప్రదేశ్లోనే ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 5, 2025 మేలో యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ కుమార్ రీసెంట్గా 2025 మేలో యూపీఎస్సీ చైర్మన్గా మనకు అపాయింట్ కావడం జరిగింది. రాష్ట్రపతి ఈ నియామకాన్ని చేయడం జరిగింది. 2025 ఏప్రిల్ 29న పాత చైర్మన్ ప్రీతి సూదన్ పదవీకాలం ముగిసిన తర్వాత అజయ్ కుమార్ని అపాయింట్ చేశారు. యూపీఎస్సీ యొక్క మొట్టమొదటి చైర్మన్ వచ్చేసి మనకు సర్ రాస్ బార్కర్ అండి. ఇది కూడా గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఫస్ట్ చైర్మన్ సర్ రాస్ బార్కర్. 1926 అక్టోబర్ 1న మనకు లీ కమిషన్ సిఫార్సుల మేరకు యూపీఎస్సీ అనేది ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్ జీతం వచ్చేసి మనకు 2.5 లక్షలండి. ఇక భారత రాజ్యాంగంలోని 14వ భాగం మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి అయితే వివరిస్తుంది. యూపీఎస్సీ గురించి మీకు ఆర్టికల్ 315 వివరిస్తుంది. ఇది కూడా గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. క్వశ్చన్ నెంబర్ 6, యూపీఎస్సీ ఏర్పాటును సూచించిన కమిటీ ఏది? అట్లీ కమిషన్, లీ కమిషన్, సైమన్ కమిషన్, మెకాలే కమిషన్. బ్రిటిషర్స్ కాలంలోనే మీకు లీ కమిషన్ ఏర్పాటు చేశారండి. ఈ లీ కమిషన్ సిఫార్సుల మేరకే మనకు సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్స్ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 నుంచి మనం యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పిలుస్తున్నాం. ఇది వాస్తవంగా ఏర్పడింది 1926లోనే లీ కమిషన్ సిఫార్సుల మేరకు. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా గమనించండి. క్వశ్చన్ నెంబర్ 7, స్టార్ జావెలిన్ థ్రోయర్, ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు టెరిటోరియల్ ఆర్మీలో ఇటీవల ఏ హోదాను ప్రదానం చేశారు? రీసెంట్గా మనకు లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చారండి నీరజ్ చోప్రాకు. అయితే నీరజ్ చోప్రా మనకు 2020 టోక్యోలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు జావెలిన్ త్రోలో. 2024 ప్యారిస్లో మనకు సిల్వర్ మెడల్ సాధించాడు. 2011లో మనకు మహేంద్ర సింగ్ ధోనికి కూడా మన టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా వచ్చింది. రీసెంట్గా మనకు నీరజ్ చోప్రాకి వచ్చింది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, ఇటీవల వార్తల్లోకి వచ్చిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 దేని గురించి వివరిస్తుంది? రీసెంట్గా మనకు 142 చాలాసార్లు న్యూస్లో వచ్చిందండి. ఇది సుప్రీంకోర్టు తన అధికార విధుల నిర్వహణలో భాగంగా సుప్రీంకోర్టు ఏదైనా కేసు విషయంలో పూర్తి న్యాయం జరిగేలా చూడడానికి అవసరమైన ఉత్తర్వులను ఈ 142 ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు జారీ చేస్తుంది. అటువంటి ఉత్తర్వులను భారతదేశంలో ఎక్కడైనా అమలు చేయవచ్చు. రీసెంట్గా మనకు గవర్నర్ కేరళ, తమిళనాడు గవర్నర్ వర్సెస్ అక్కడ ముఖ్యమంత్రి విషయంలో ఈ ఆదేశాలు రాష్ట్రపతికి, అక్కడి గవర్నర్కి అయితే సుప్రీంకోర్టు జారీ చేయడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈ ఆర్టికల్ మనకు తరచూ ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా ఆర్టికల్ 143 కూడా ఇంపార్టెంట్ అండి. ఏదైనా ఒక చట్టం లేక విషయం అత్యంత ప్రాముఖ్యత కలదని అనుకుంటే ఆ చట్టం లేదా విషయంపై సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరవచ్చు. ఈ ఆర్టికల్ 143 కూడా మీరు గుర్తుంచుకోండి. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా అడుగుతాడు కొన్ని సందర్భాలలో. రీసెంట్గా కూడా రాష్ట్రపతి మనకు ఒక 14 క్వశ్చన్స్ తోటి సుప్రీంకోర్టుకు ఒక లెటర్ అయితే రాయడం జరిగింది.
క్వశ్చన్ నెంబర్ 9, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి మనకు May 15 అండి. ఇక్కడ May 3 ఏమో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, May 8 రెడ్ క్రాస్ డే, May 31 నో టొబాకో డే అండి. ఇక్కడ May 15 ఏమో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ 2025 థీమ్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే హానిని నివారించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వివాహాది శుభకార్యాలకు గ్రామ పంచాయతీలలో స్టీలు పాత్రల బ్యాంకులను ఏర్పాటు చేసింది? ఇలాంటి బ్యాంక్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: గోవా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు రాజస్థాన్ అండి. ప్రతి గ్రామ పంచాయతీలో 400 స్టీలు పాత్రలు అందుబాటులో ఉంటాయి. వీటిని తక్కువ రెంట్కే మాకు అంటే వివాహాది శుభకార్యాలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించి పర్యావరణానికైతే మేలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సో ఇవి ఈరోజు లేటెస్ట్ టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి రేపటి వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే క్వశ్చన్స్ అయితే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.